మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి ఉదయకాల సమయం సజీవ లెక్కను చేరి నేను ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడుదముకు ఏర్పాటు చేయడం దేని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27 నుంచి 31 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27 నుంచి 31 వచనంలో ఈ విధంగా రాయబడినవి. ఇందుకు కనని గొడ్రాల సంతోషించుము, ప్రసవ వేదని పడని దాన బిగ్గరగా కేకలు వేయుము. ఏలయనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. పౌలు గలతీ సంఘానికి పత్రిక రాస్తూ ఇక్కడ అబ్రహాము యొక్క కుటుంబాన్ని, అనగా తన భార్య అయిన శారాను బట్టి, అదే రీతిగా తన దాసి అయిన స్త్రీని బట్టి, హాగర్ను బట్టి ఇక్కడ పౌలు దేవుని చేత ఆశీర్వదింపబడ్డ కుటుంబము, దేవుని ఆశీర్వాదము కాక శరీర సంబంధంగా ఏర్పడిన కుటుంబము, ఈ రెండు కుటుంబాలను ఉద్దేశించి పౌలు మనము దేవుని బిడ్డలమైతే, దేవుని బిడ్డలుగా మనం పిలువబడిన వారమైతే, మనము ఏ కుటుంబానికి సంబంధించిన వారమో, ఒకవేళ దేవుని పిలుపు కాక శరీర సంబంధమైన లోక సంబంధమైనదైతే ఏ కుటుంబానికి చెందిన వారం అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేశాడు. అందును బట్టి ఇక్కడ మరి అబ్రహాముకు కలిగిన వ్రాయబడి ఉన్నదంతది కదా అనే పై మాటలో అంటాడు కదా. ఆయన 4వ అధ్యాయము 22, 23, 24 వచనాలు మనం చూసినప్పుడు, దాసి వలన ఒకడు, స్వతంత్రురాలి వలన ఒకడును, 2 కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. ఆయనను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టిన. అంటే ఇప్పుడు దాసి వలన పుట్టినవాడేమో శరీరానుసారుడు, వాగ్దాన పుత్రుడేమో దేవుని చేత వాగ్దానం పొందినవాడుగా ఉన్నాడు. మరి ఇద్దరిని బట్టి అక్కడ పౌలు ఉద్దేశించి తెలియజేసి ఇక్కడ తాను ఏమంటున్నాడంటే ఈ స్త్రీ యొక్క స్థితిని గుర్తు చేశాడు. ఏమని? ఇందుకు కనని గొడ్రాల సంతోషించుము, ప్రసవ వేదన పడనిదాన బిగ్గరగా కేకలు వేయము అంటున్నాడు. అంటే దేవుని అనుగ్రహము లేకుండా, దేవుని చిత్తము లేకుండా శారీరక సంబంధము కలిగి బిడ్డలు కనే పరిస్థితి వల్ల ఉపయోగము తక్కువని, దేవుని అనుగ్రహము చేత గర్భమును కలిగి ఉండుట అది ఆశీర్వాదకరమని దేవుని మాటలుగా పౌలు ఇక్కడ వివరణ చేస్తూ, ఏలయనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నదంట. అంటే పెనిమిటి లేని అంటే దాసి యొక్క కుటుంబము. ఇక్కడ ఆశీర్వాదాలకు కారకుడు మరి అబ్రహాము యొక్క బిడ్డ, మరి దాసి బిడ్డ ఆశీర్వాదాలకు కాక శారీరకంగా పుట్టినవాడై ఉన్నాడు. ఇందును బట్టి పౌలు ఆ ఇరు కుటుంబాలను గురించి ఉద్దేశిస్తూ, సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము అన్నాడు. అంటే ఇస్సాకు అనగా స్వతంత్రుడు, అంటే దేవుని చేత అనుగ్రహింపబడిన బిడ్డగా ఉన్నాడు. ఆ యొక్క కుటుంబాన్ని బట్టి మనము ఇప్పుడు ఏమై ఉన్నామో పౌలు గుర్తు చేస్తున్నాడు. సహోదరులారా, మనము ఇస్సాకు వలన వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అంటే
ఇస్సాకు వాగ్దానము చేత అనుగ్రహింపబడ్డాడు కాబట్టి నేడు మనము కూడా దేవుని యొక్క వాగ్దానపు పుత్రురాండ్రులుగా అంటే బిడ్డలుగా మనం ఉన్నాము అనే విషయాన్ని పౌలు అక్కడ గుర్తు చేస్తున్నాడు. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగా హింస పెట్టునో ఇప్పుడును అలాగే జరుగుతున్నది అంటున్నాడు. అంటే శరీరం వల్ల పుట్టినవాడు ఏం చేస్తాడంట, ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగ హింస పెట్టనో అంటే దేవుని అనుగ్రహం వల్ల పుట్టిన వాడిని ఎలాగైతే హింసించి ఇబ్బంది పెడుతున్నాడో ఆనాడు ఏదైతే జరిగిందో నేడు కూడా అదే జరుగుతుంది. అంటే అపవాది సంబంధమైన, శరీర సంబంధమైన, లోక సంబంధమైన ఈ వ్యవహారాలన్నిటిని బట్టి, వ్యక్తులను బట్టి, మనుషులను బట్టి పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగా హింస పెట్టునో ఇప్పుడును అలాగే జరుగుతున్నది అంటున్నాడు. అంటే శరీర ద్వారా వచ్చిన బిడ్డ మరి ఆత్మ లేనివాడై ఉన్నాడు. ఆత్మ కలిగిన వాడు దేవుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నాడు. కాబట్టి మనము ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన వారమై ఉన్నాము అనే మాటని పౌలు ఇక్కడ ఉద్దేశిస్తూ ఇక్కడ అంటాడు, ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుచున్నది, దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు అంటున్నాడు. అంటే మరి ఆగరు యొక్క బిడ్డను మరి అబ్రహాము మరి తన శరీర సంబంధంగా ఏర్పడిన ఆ యొక్క బిడ్డను బట్టి ఇక్కడ వాగ్దానము చేత పుట్టిన ఇస్సాకును బట్టి దేవుడు తన మాటలను పౌలు ద్వారా వ్యక్తపరుస్తున్నాడు. అంటే వాగ్దాన పుత్రుడే వారసుడు, వాగ్దానము కానివాడు శరీర సంబంధి అనే మాటను గుర్తు చేస్తూ పౌలు అంటున్నాడు ఇక్కడ, ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుచున్నది అంటే లేఖనానుసారంగా దేవుడు ముందుగా తెలియజేసి బయలుపరిచిన విషయాలను బట్టి ఆధారం చేసుకుంటే దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము అంటున్నాడు. అంటే వాళ్ళ వాగ్దానము చేత కలిగిన వారు కాదు కాబట్టి వారు దేవుని యొద్ద నుండి ఏమవుతున్నారు, ఇప్పుడు దూరపరచబడుతున్నారు. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు అంటున్నాడు. కాబట్టి ఈ యొక్క అబ్రహాము యొక్క షేరా యొక్క కుమారునితో పాటు ఈ ఆగరు యొక్క కుమారునికి ఏమాత్రమును ఇందులో స్వాస్యం లేదు. అతడు ఆశీర్వదింపబడ్డవాడు కాదు కాబట్టి అతడు ఇక్కడి నుంచి ఏం చేయాలా, వెళ్ళిపోవాలా. అంటే నేను ఆశీర్వాదాలు పొందాలంటే, నీ కుటుంబము నా కుటుంబము ఆశీర్వదింపబడాలంటే మనము అబ్రహాము షేరాలను బట్టి ఇస్సాకుకు వాగ్దానముగా పుట్టిన కుమారులమై ఉన్నామనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. అంటే మనము వాగ్దానము చేత కలిగిన వారము కాబట్టి ఆ వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును బట్టి ఆయన తరువాత కలిగిన ఈ యొక్క కుటుంబ వ్యవస్థలన్నిటిని బట్టి దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఆయన యందు ఆయన చిత్తమునందు జీవించే వారికి ఆ వాగ్దానాన్ని అమలుపరిచాడు. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటి, కాగా సహోదరులారా మనము స్వతంత్రురాలి కుమారులమే కానీ దాసి కుమారులము కాము అన్నాడు. స్వతంత్రురాలు అంటే దేవుని చేత ఆశీర్వదింపబడినదిగా, దేవుని చేత దీవింపబడినదిగా, దేవుని యొక్క అనుగ్రహం చేత కలిగినదిగా ఉన్నదనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మనము దేవుని యందు అబ్రహాము ఎలాగైతే దేవుని చేత ఆయన యొక్క నమ్మకత్వాన్ని, ఆయన యొక్క ప్రేమను కలిగిన వాడై మరి విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడో అటువంటి విశ్వాసములో మనం ఏమవ్వాలంట, కొనసాగాలంట. అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే నేడు ప్రభు వచ్చేటప్పుడు మనం ఏమవుతామంటే ప్రభుతో ఆయన వాగ్దానం చేశాడు. ఏమని, నేను మరలా తిరిగి వచ్చి నేనుండు స్థలముల మిమ్ములను
చేర్చుదును అంటున్నాడు. కాబట్టి తిరిగి ప్రభు రెండోసారి వచ్చినప్పుడు మనకి ఇవ్వబడిన వాగ్దానాన్ని బట్టి ఆయనతో పాటు ఆయన రాజ్యములో పాలిభాగస్తులమై ఆయనతో యుగయుగాలు జీవించువారమై ఉంటామో అది ఆశీర్వాదము, దీవెన. కాబట్టి మనంతటిగా మనం ఏమీ చేయలేం కాబట్టి దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని ఎరిగిన వారమై వాక్యానుసారంగా నడుచుకుంటూ వాక్య ప్రకారం జీవిస్తూ విశ్వాసములో కొనసాగవలసిన వారమై ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురుచూచు వాగ్దాన బిడలుగా మనం ఉండాలని ఉదయకాల సమయమున పౌలు ఈ గలతీ సంఘానికి ఆనాడు తెలియజేస్తూ నేడు సార్వత్రిక సంఘానికి ఈ మాటలను పరిశుద్ధాత్మ ద్వారా వ్యక్తపరుస్తున్న సందర్భము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన, నీవెంతైనా నమ్మదగిన వాడవు. అవును, అబ్రహాము తన తండ్రిని విడిచి నీ మాట చొప్పున, నీ ఉద్దేశాల చొప్పున తన బయటకు రావడము, తద్వారా అతనిని విశ్వాసులకు తండ్రిగా నీవు నియమించి, తద్వారా అతని యొక్క సంతానాన్ని మరి తన భార్యను ఆశీర్వదించి దీవించి ఇచ్చిన కుమారుని బట్టి నాయన దానిని అనుసరించి కలిగిన వారమైన మమ్ములను బట్టి మేము నీ యందు ఎటువంటి వాగ్దానాన్ని పొందుకున్నామో ఆ వాగ్దానానికి తగినట్లుగా మేమందరము జీవించినట్లు మాకు మీ కృప దయచేయండి. నమ్మదగిన వాడవు, నీతి న్యాయములను జరిగించువాడవు, నీ సత్యమును అనుసరింపజేసి లేఖనానుసారంగా మమ్ములను మీ యొక్క రాజ్య వారసులుగా చేయవాడవు. కాబట్టి తండ్రి, నీ కుమారుడైన క్రీస్తు యేసునందు మేము ఆయన శరీరము ద్వారా, ఆయన రక్తము చేత కడుగబడి పరిశుద్ధపరచబడి నీతి న్యాయములు జరిగించు నీ దివ్యమైన చిత్త ప్రకారము జీవించుటకు మా అందరికీ మీ కృపనిచ్చి ఉన్నారు. కాబట్టి నీ బిడలుగా, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా పిలువబడ్డ మమ్మల్ని అందరినీ నీ రాజ్యమునకు వారసులుగా చేయమని, అటు రీతిగా మేము జీవించుటకు మాకు మీ కృపను అనుగ్రహించండి. మేము బలహీనం ప్రభువ, మమ్మల్ని బలపరచండి. మేము రోగులం ప్రభువ, మమ్మల్ని స్వస్థపరచండి. మేము పాపులమై ఉండగా మా పాపములను మమ్మల్ని విడిపించడానికి నీ కుమారుని లోకానికి పంపించి నీ కుమారుని ద్వారా మాకు రక్షణ ఇచ్చి ఉన్నారు. కాబట్టి అట్టి రక్షణను మేము కలిగిన వారమై ఆ నిజరాజ్యంలో నీతో యుగయుగాలు జీవించగలందులో కట్టి కృప దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని దీవించండి. గర్భిణీ స్త్రీలను, బాలింతలను, గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను ప్రతి వారిని నీ కృప చేత నింపండి. ఏ ఒక్కరూ నశించక అంతటందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిజరాజ్యంలో చేరగలందులో కట్టి కృప దయచేయమని, నిర్దిన పరిచర్యలో, సేవలో నీ సన్నిధి మాపై నుంచమని యేసునామం అడుగుచున్నాం తండ్రి, ఆమీన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాన్ని మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం అపరాధములను క్షమించుము. శోధనలో కాదుష్టులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయినవు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక, ఆమేన్.